రెడ్డిగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో నేటి నుంచి శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మొదటి ప్రసంగం చేయనున్నారు. అయితే రేపు ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. అయితే వాడి వేడిగా ఈ చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. 7 నుండి దాదాపు 10 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగుతాయి. 10న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఇక ప్రభుత్వం. ఈ సమావేశాల్లో మరో 2 పథకాలు ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, దీనిపైన సమాచారం ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? గురు, వాస్తవానికి ఇవి తెలంగాణ ఓటాన్ అకౌంట్ కు సంబంధించిన బడ్జెట్ సమావేశాలు. అయితే మరి ఇక ఈ సమావేశాలు మాత్రం ఆసక్తికరంగా కొనసాగనున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో కూడా మరి చర్చలు జరిపేందుకు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అయితే అధికార పార్టీకి అలాగే ప్రతిపక్షాలకు కూడా మరి పూర్తి స్థాయిలో మరి మొన్నటి వరకు సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ప్రతిపక్ష నాయకుని హోదాలో కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొననున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని జల ప్రాజెక్టులపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ను అసెంబ్లీ సమావేశాల్లో హాజరు కావాలని కూడా సవాల్ విసిరిన నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలు అయితే ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు కూడా ఇక ఈ గత ప్రభుత్వం మరి తాజా ప్రభుత్వంలో మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు అయితే ఆసక్తికరంగా మారాయని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మరి సీఎం కేసీఆర్ తొలిసారిగా తెలంగాణలో మరి ప్రతిపక్ష సభ్యునిగా ఒక ఎమ్మెల్యేగా కూడా మరి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. గతంలో 10 ఏళ్లు ప్రతిపక్ష పాత్ర పోషించిన కాంగ్రెస్ కూడా ఇదే సమావేశాల్లో మరి ఆ ప్రభుత్వం చేపట్టడం కావచ్చు, రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడం కావచ్చు, కొంత ఆసక్తి అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడి చర్చలు ఉంటాయని తెలుస్తోంది. సో ఈ వాడివేడి చర్చల్లో ఎలా జరుగుతాయనే దాని పట్ల కూడా కొంత ఆసక్తిగా ఉంది గురు. అదే శ్రీనివాస్, సమావేశాల్లో తెలంగాణ ప్రభుత్వం నుంచి మరో 2 పథకాలు కూడా శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పటికే మరి ఈ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలను అమలు చేసిన సంగతి మనకు తెలుస్తున్నాయి. మరొక 2 గ్యారెంటీలకు కూడా మరి కేబినెట్ ఆమోదం కూడా పొందిన సంగతి కూడా మనకు తెలిసింది. అయితే ఈ నేపథ్యంలో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే 2 గ్యారెంటీలకు సంబంధించిన ఆమోదం తీసుకునే బిల్లు కూడా మరి ఆమోదం తెలిసే పరిస్థితి ఉంటుంది. సో అయితే మరి 100 రోజుల్లో అమలు చేస్తా ఉన్న 6 గ్యారెంటీల విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులంతా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో 2 గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేసిన తెలంగాణ ప్రభుత్వం మరొక 2 గ్యారెంటీలను కూడా ఇదే శాసనసభ సమావేశాల్లో ఆమోదం పొందే అవకాశం ఉంది, ప్రవేశపెట్టే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక మరొకసారి కూడా బీఆర్ఎస్ పార్టీ మరి మరొక ఉద్యమానికి శ్రీకారం చుట్టామని మాజీ సీఎం కేసీఆర్ కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో నల్గొండలో ఈ నెల 13న కూడా ఈ యొక్క భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సభకు ధీటుగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మరొక భారీ బహిరంగ సభ ఉంటుంది. ఓవరాల్ గా మరి లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇరు పార్టీలు మధ్య మాత్రం డి అంటే డి అనే వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మాటలు తూటాలు తేలుతున్నాయి. అలాగే ఇక ఈ అసెంబ్లీ సమావేశాలను మాత్రం ఖచ్చితంగా ప్రజా సమస్యల పరిష్కారానికే చర్చ జరపాలని కూడా మరి బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ కూడా డిమాండ్ చేస్తున్నారు. మీరు కావాలంటే బయట పరేడ్ గ్రౌండ్ లో తేల్చుకోవాలి, కానీ అసెంబ్లీలో ఇలాంటి చర్చ చేయొద్దని కూడా మరి సూచించిన పరిస్థితి మనకు తెలిసిందే గురు. మరోపక్క ఈ సమావేశాలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ దూరం అవుతున్నట్లుగా సమాచారం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఇప్పటి వరకు మరి కేటీఆర్ హాజరవుతారా అనే దాని పట్ల కొంత మరి సమాచారం లేదు. మరి ఈ రోజు మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారని మాత్రం ఖచ్చితంగా అధికారికంగా పార్టీ ప్రకటించింది. కేటీఆర్ విషయం అయితే ఇంకా ధృవీకరణకు రాలేదు. సో మరి నేడు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కేటీఆర్ హాజరవుతారా మరి లేదా అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.